దేవుని నామనికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలండి. ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 15 మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఇదే రోజున మరియ తల్లి మోక్షారోహణ పండుగ కూడా జరుపుకుంటున్నాం. మరియ తల్లి ఆత్మ శరీరంతో మోక్షానికి వెళ్ళినటువంటి సంగతిని ఇదే రోజున మన రోమన్ క్యాథలిక్ మిషనరీస్ కానీ చాలామంది జరుపుకుంటూ ఉంటారు. ఆ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మరి ప్రస్తుతం పరిశుద్ధుల ఆదర్శ జీవితాలు చెప్పుకుంటూ సాధు సుందర్ సింగ్ తను ఎలా మారింది, తన జీవితాన్ని ప్రభువుకి ఎలా అంకితం చేసింది చెప్పుకుంటూ పోయిన పాఠంలో తను క్రీస్తు ప్రభు దర్శనం పొందిన తర్వాత మరి క్రైస్తవునిగా మారి అనేక ఇబ్బందులు పడి ఇక సిక్కు మతంతోనూ కుటుంబంతోనూ తెగదింపులు చేసుకోవాలని గట్టి నిర్ణయంతో తన పొడవాటి జుట్టును కత్తిరించుకుంటాడు. కత్తిరించుకోవటం వల్ల ఆ రోజుతో మరి కుటుంబంతోనూ సిక్కు మతస్థులతోనూ సిక్కు మతంతోనూ తెగదింపులు అయిపోయింది. ఇక అప్పటి నుంచి వెలివేయటం జరిగిందన్నమాట. తర్వాత అసలుకి ఈ భారతదేశంలో మతం మార్చిన వారిని 3 రకాలుగా విభజించుకోవచ్చు. మతం మారిన వారిని ఆధ్యాత్మికంగా మారిన వారు, ఆధ్యాత్మికంగా మారినటువంటి వారు. ఒకటి ఏమిటంటే కొందరు కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మారుతారు. బ్రిటిష్ పాలనలో ఇలాంటి వారు ఎక్కువగా ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మారారు పరిస్థితులను బట్టి. మరి ఆ రోజుల్లో ఈ తక్కువ జాతి కులస్తుల్ని మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని హిందూ దేవాలయాల వాళ్ళకి ప్రవేశం లేదు, రానివ్వరు. పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుడు అవసరం కాబట్టి ఏదో ఒక దేవుడిని పూజించుకోవాలి కాబట్టి వీళ్ళని ఏ గుడికి రానియని కారణంగా మరి బ్రిటిష్ వారు ఈ క్రీస్తు ప్రభు గుడికి రప్పించుకున్నారు. వాళ్ళు మా గుడికి రండి, మేము ఆదరిస్తామని వాళ్ళకి మరి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ళు కట్టించి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చి, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మరి వాళ్ళని ఈ క్రైస్తవ మతంలోకి గుడిలోకి రప్పించుకున్నారు. ఎక్కువ కాలం ఎక్కువ శాతం అలా జరిగింది. వారు పేరుకు మాత్రమే క్రైస్తవులు, అవసరాన్ని బట్టి ఎవరు రానివ్వట్లేదు కాబట్టి క్రైస్తవులుగా మారారు వాళ్ళు. ఇక రెండవ రకం వారైతే మనసుతో గ్రహించుకున్న వారై కొంత త్యాగం చేసి యేసుక్రీస్తుని అంగీకరించారు. ఈ రకంగా మారిన వారిలో చాలా మంది ఎంతో విద్యావంతులైనను యేసుక్రీస్తు శక్తిని ఏమాత్రమో ఎరగని వారై ఉన్నారు. మరికొంతమంది మరి చదువుకున్న వారైనప్పటికీ కూడా వాళ్ళు కేవలం అదొక ఇదిగా ఉన్నతనంగా మారి ప్రభు యొక్క శక్తిని వాళ్ళకి తెలియదు. మేము క్రైస్తవులే, ఆచార క్రైస్తవులు అన్నమాట. ఆదివారం వెళ్తాం అంతే, గుడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం. కాబట్టి ఆచార క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మరి కొంతమంది అయ్యారు. తర్వాత ఈ రకంగా మారిన వారిలో చాలా మంది ఎంతమంది విద్యావంతులైనను యేసుక్రీస్తు శక్తిని ఏమాత్రం ఎరగని వారై ఉన్నారు. 2 తిమోతి 3వ అధ్యాయం 5-7 వచనాల్లో పరిశుద్ధ పౌలు గారు ప్రస్తావించినది ఇలాంటి వారిని గురించే. మరి 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయము 5-7 వచనంలో అలా ఉంది. ఇక మూడవది దేవుని ఆత్మ వలన మార్పు నొందిన వారు ఉన్నారు. ప్రత్యక్షంగా దేవుని వలన మార్పు చెందినటువంటి వారు, దేవుని చేత పట్టబడి దేవుని చేత ఎన్నుకోబడి వారు ఉన్నారు. అలాంటి వారే పరిశుద్ధ పౌలు గారు, మన సాధు సుందర్ సింగ్ ఈ కోవలని వారే అన్నమాట.
ఎవరికి తెలియని మారుమూల ప్రాంతంలో తన ప్రభువుకు సేవ చేయాలనుకున్నాడు సుందర్. క్రీస్తుని పోలి జీవించిన ఈ ఒక్కని వలన ఎంతో మంది తమ విశ్వాసంలో నూతనపరచబడిన వారు పౌలు, పేతురు ప్రకటించిన యేసుక్రీస్తును నమ్మకంగా ప్రజలకు చూపుతూ సర్వామోదమైన క్రైస్తవునిగా జీవించాడు సుందరు. సుందరగడ ప్రభు చేత పట్టబడి ఎన్నుకోబడి మరి ఆ రోజు రాత్రి లూధియానా ఎక్స్ప్రెస్ కింద నేను పడి చనిపోతాను, అసలు నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడాలి అని చెప్పేసి భీష్మించుకుని మరి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసుకున్న సమయంలో ప్రభు వారు దర్శనం ఇచ్చారు. సుందర్, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వెవరో ప్రభువా? నీ హింసించుతున్న నజరుడైనా యేసుని బైబిల్ కాల్చేసావు. బైబిల్ కాలిస్తే నన్ను హింసించినట్లే కదా. నా సేవకుల్ని రాళ్లతో కొట్టించావు, నువ్వు కొట్టావు, దుర్భాషలాడావు, అది నన్ను హింసించడం కదా అని చెప్పేసి ఆ తెల్లవారుజామున దర్శనం ఇచ్చిన తర్వాత సుందర్లో నిజంగా పట్టబడి మార్పు వచ్చి అక్కడి నుంచి మొక్కవోని ధైర్యంతో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా మరి తండ్రికి ఎదురికిస్తూ, అక్కడ తల్లి చనిపోయింది, అన్నయ్య చనిపోయాడు, మరి గురువులు, తర్వాత ఒక రాజుగారి కాడ, సిక్కుల రాజు కాడ చెప్పాడు, ఎందుకయ్యా నీకు ఇదంతా అని చెప్పేసి నేనేమని చెప్పి ఎన్ని చెప్పినా వినకోకుండా పదే 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 అతన్ని హింసిస్తూ హేళన చేస్తూ ఉంటే లాభం లేదు, తెగదెంపు చేసుకోవాలని చెప్పేసి మరి సిక్కులకి ఎంతో పవిత్రమైనటువంటి ఈ 5 కృపాణము, పెద్ద కత్తి, పొడవాటి జుట్టు, తలపాగా, మరి నుదురు మీద బొట్టు, ఇవన్నీ వాళ్ళు తప్పనిసరిగా పవిత్రంగా భావిస్తారు. గడ్డం, ఇవన్నీ. వాటిలో ముఖ్యమైనది జుట్టు. ఆ జుట్టుని కత్తిరించేసరికి ఇక అందరూ వదిలిపారేసరి, ఇక మన మాట వినడు, ఇక మన మాట వినడు, మన మనిషి కాదు అని చెప్పేసి వదిలేశారు. అలా ప్రభునందు ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని ప్రభుతోనే ఉంటాను. పేతురు, పౌలు ఏడవలే. నేను వాళ్ళ ఒక్కళ్ళ వల్ల ఎంతమంది మారిపోయారు, అలాగే నేను కూడా కొంతమందిని మార్చాలనే దృఢ చిత్తంతో మరి సాధు సుందర్ సింగ్ క్రైస్తవునిగా జీవించడం మొదలుపెట్టాడు. సుందర్ సింగ్ కుటుంబం నుండి వెలియబడుట లేదా తిరస్కరింపబడుట. సిక్కులకు ఉండే 5 గుర్తులలో పొడవాటి జుట్టు ప్రధానం. అది లేకుండా మిగిలిన 4 ఉన్నా లేకపోయినా ఒకటే. వారు తల వెంట్రుకలకి నెన్నడూ కత్తిరించుకోకూడదని వారు పవిత్ర గ్రంథం అయినటువంటి గ్రంథు ఉద్బోధిస్తుంది. ఆడ పవిత్ర గ్రంథం చెప్తుంది తల వెంట్రుకలు ఎప్పుడు కూడా కత్తిరించుకోకూడదు సిక్కులు అని చెప్పేసి. నిష్ట గల సిక్కుగా అతడు ఎన్నడూ ఇలాంటి పని చేయలేదు. ఏపుగా పెరిగిన గడ్డం వలన దుమ్ముతో కూడిన వేసవిలో ఎంత అసౌకర్యంగా ఉన్ననో అతడు క్షౌరం చేసేవాడు కాదు. గడ్డం కాడ దుమ్ము ధూళి పట్టేసి ఉండగానే దాన్ని ఏమీ కత్తిరించుకునేవాడు కాదు. అయితే తలపై పొడవుగా పెరిగిన జుట్టే వీటన్నిటిలో ప్రధానమైనది. సిక్కులకు ప్రధానమైనది ఏంటంటే పొడవాటి జుట్టు. అది కనపడకోకుండా చక్కగా కొప్పులాగా చుట్టేసి ఆ కొప్పు మీద మళ్ళీ తలపాగా పెడతారు, అందంగా పెడతారు కనపడకుండా. అది ప్రధానమైంది వీళ్ళకి. సిక్కులలో ఎవరైనా జుట్టు కత్తిరించుకున్నట్లయితే ఆ మీదట అతన్ని సిక్కుగా పరిగణించరు. ఎవరైనా ఇలాంటి పని చేస్తే ఇలేస్తారు మతంలోంచి. సిక్కుగారిగా నేను పంపించేయండి బయటికి, మన సిక్కు మతంలో ఉంచకూడదు అని చెప్పి పంపించేస్తారు. తమ మతం నుండి, సమాజం నుండి అతన్ని వెలివేస్తారు. వెలివేయటంటే తెలుసు కదా, అతనితో ఎవరు మాట్లాడరు, ఏమి ఎవరు, మంచినీళ్ళు ఎవరు, అతను ఇటు వస్తే అటుపోతారు. ఒక అంటరాని వాడిగా చివర దూరంగా పెట్టేస్తారన్నమాట. అవసరమైతే వాడు ప్రాణం కట్టి తీసేస్తారు, చంపేస్తారు. ఇలాంటి వాడు మన మతంలోకి వచ్చాడు ఏంటని అని చెప్పి ఉన్నాడు ఏంటని. ఇతను స్నేహితుడు సిద్ధార్థం కూడా అదే పరిస్థితిలో చంపేస్తారు. అది ముందు ముందు మీకు తెలుసు, నేను చెప్తాను. సుందర చేసిన పనిని చూసిన అతని తండ్రి హేర్ సింగ్ ఎంతో అదిరిపోయాడు. సుందరకి ఈ పని చేసేసరికి జుట్టు కత్తిరించాడని ఆ నోటు ఈ నోటు అందరూ చెప్పుకుంటూ ఉండేసరికి ఒక్కసారి ఎదిరిపోయాడు. అంత పని చేశాడు వీడు, ఏంటి ఈ జన్మ నాకు
భార్య పోయింది, పెద్ద కొడుకు పోయాడు, వీడు ఉన్నాను లేనట్లే. ఏం ఎంత పని చేశాడని ఎదిరిపోయాడు. ఆయన కోపం కట్టలు తెంచుకుంది. తన తండ్రికి అంత కోపం రావటాన్ని మునిపెన్నడూ సుందర చూసి ఉండలేదు. అంత కోపం రావటానికి ఎప్పుడు సుందర చూడాల. సుందరని బాగా ప్రేమించేవాడు. సుందర అంటే చాలా ఇష్టపడేవాడు, చిన్న కొడుకు కాబట్టి. ఒక్కసారి రే సుందర్ ఏం రాదు ఈ పని చేసావు, నేను చంపేస్తాను ఎక్కడున్నారని పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఉండేసరికి చాలా బాధపడిపోయాడు. రౌద్రుడైన తన తండ్రి, నీవు ఇంకేమాత్రమో మా కుటుంబానికి చెందినవాడు కావు, ఈ ఆవరణలో నుండి వెళ్ళిపో, ఇక నువ్వు నా కొడుకు కాదు, నా కడుపును చెడగొట్టేవరా నువ్వు, పో ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మహాకోపంతో అరిశాడు. ఆయన కరాఖండిగా చెప్పాడు, ఇప్పుడు సుందర వెలువేయబడినవాడు, ఆ సింగుల ఆవరణలో ఉండటానికి హక్కు లేనివాడు, కాబట్టి తండ్రి ఆజ్ఞకు లోబడగా తప్ప వేరే గత్యంతరం లేదని తనకు తెలుసు. సరే, తండ్రి ఆజ్ఞ పాటించాలంటే ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపోమన్నాడు. ఇంకేం చేస్తాడు? అందువలన సుందర్ కట్టుబట్టలతో తన కొత్త నిబంధన చేత పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని వాడై ఆ ఆవడ నుండి బయటకు వెళ్ళిపోయాడు. అది ఏం చేయాలో అర్థం కావట్లా. కట్టుబట్టలు ఏమి లేవు. ఒక బైబిల్ మాత్రం ఉంది, కొత్త నిబంధన గ్రంథం. అది పట్టుకుని ఊరు వెళ్ళిపోమంటుంది. తండ్రి వెళ్ళిపోమన్నాడు, కులస్తులు వెళ్ళిపోమన్నారు, అందరూ సేదరించుకుంటున్నారు, నానా రకాలుగా చెప్పుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుందర చేసిన పని దావానలంలో ఆ గ్రామంలో వ్యాపించింది. మొత్తం అంతా తెలిసిపోయింది, ఈ పని చేశాడంట అని. ఎవరు తన ఇంటికి రానివ్వరు. కాబట్టి అతడు ఇప్పుడు ఒక వెలివేయబడిన వాడు. సమాజంలోని వారెవరు తనకు నీళ్ళెవరు, తమ శుభకార్యములు కానీ మామూలు సమావేశాలకు కానీ సుందరిని రానివ్వరు. వెలివేయబడటం అంటే ఎవరు మాట్లాడరు, మంచినీళ్ళు ఎవరు, ఏ శుభకార్యాలకి అశుభకార్యాలకి దేనికి పిలవరు. అందులో పెద్ద వయసా, పెద్దవాడ, 17 సంవత్సరాలు, 17 సంవత్సరాలు చిన్న వయసు. ఆ వయసులో ఎవరు ఆదరిస్తాడు, ఎక్కడికి వెళ్తాడు? రానివ్వరు. వెలివేయని వాడు అనుకుంటే మైలు పడుతుందనే భావంతో త్రాగడానికి నీళ్లు కూడా ఎవరు. అమ్మో ఈయన పట్టుకుంటేనే మైలు అయిపోతుంది, మనకి పాపం తగులుతుంది. ఇలాంటి వాడి ఇంకా చూసిన పాపం, అంటుకున్న పాపం, తాకిన పాపం, ఏది ఇచ్చినా పాపం అనుకుంటారు వీళ్ళందరూ. కాబట్టి ఏమి ఇవ్వరు. ఇలా జరుగుతుందని సుందరకు అంతకు ముందే తెలుసు. నాకు ఇలా శాస్తి చేస్తారు, ఇలాంటి పని చేస్తారని సుందరకు తెలుసు. వీధులు ఊడ్చి ఆ పాకి వారిని, వెలువేయబడిన వారిని హిందువులు, సిక్కులు ఇలాగే చూడటాన్ని అంతకుముందు ప్రతిరోజు చూసేవాడు సుందరు. ఈ ఎస్సీ వాళ్ళు ఉన్నారు చూసావా, పాకి వాళ్ళు, ఈదులు ఊడ్చి మురికాలు తుడిచేవాళ్ళు, ఆనగడ ఈ అలాగే వెలువేయబడి సీతరించుకుని చూస్తూ ఉండేవాళ్ళు. అదంతా తెలుసు సుందరికి. అయితే ఇప్పుడు ఈ విధమైన నిరాదరణ తానే స్వయంగా అనుభవిస్తున్నాడు. ఒక రకంగా చూస్తే తనకంటే వారి పరిస్థితి కొంత మెరుగని చెప్పవచ్చు. ఆ పాకి వారిని, వారి కులం, వారి ప్రాంతం వారికి ఉంది. వారంతా ఒకే చోట కలిసి ఉంటారు. పేదరికానికి, ఈ రకమైన తృణీకారానికి వీరు అలవాటు పడ్డారు. కానీ సుందర్ ఏకాకి. ఎటుపోదామన్నా తన వారంటూ ఎవరూ లేరు. తన సమాజం వారు, కులం వారు సుందరికి ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళకి, ఈ పాకి వాళ్ళకి ఒక ఇల్లు, వాకిళ్ళు, ఒక సమాజం వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది, వాళ్ళు జీవిస్తారు, ఉంటారు. కానీ సుందరికి ఎవడో లేడు, మరిక ఎవడో రానివ్వడు. కులం వాళ్ళు రానివ్వరు, ఇంటి వాళ్ళు రానివ్వరు, తెలిసినటువంటి ఎవరు కూడా మళ్ళీ వాళ్ళని వెళ్ళేస్తారు. పొరపాటున ఎవడన్నా సుందరంతో మాట్లాడితే వాడిని వెళ్ళేసేస్తారు. ఎవడన్నా జాలి కలిగి మంచినీళ్ళు ఇస్తే వాడిని వెళ్ళేస్తారు. చెరువుల్లో నీళ్లు తాగనివ్వరు, నూతుల్లో నీళ్లు తాగనివ్వరు, దుకాణాల్లో కొన్నెవరు. అది మహాభయంకరమైనటువంటి శిక్ష అన్నమాట. అది అలాంటి శిక్ష వెలివేయటం అనేది. ఆ రకంగా సుందరికి ఎవరూ లేరు. ఇప్పుడు ఏం చేయాలో సుందరికి మరి ఏమి తోచట్లా. ఏమి తోచుకోకుండా అలా ప్రస్తుతానికి ఆ బైబుల్లోనూ ఆ కట్టుబట్టలతో ఆ ఊరి నుంచి
బయటికి యువతలకి, పొలిమేర నుంచి బయటికి యువతలకి వచ్చేసాడు.